రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉంటే మాకు యూరియా కొరత లేకుండా చూడు. ఈ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు రాబోదు అంటూ మండిపడ్డ రైతులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు. యూరియా తిప్పలతో మా రైతులు సస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం. 10 ఏళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి, మైనపల్లి రోహిత్ వస్తే వాళ్ళ సంగతి చెప్తామంటున్న రైతులు. నీకు సిగ్గు శరము, మాకు ఇయ్యల్లా బేస్తారము, మళ్ళా బేస్తారం వరకల యూరియా అనేది కొరత ఏడా ఉండకుండా చూడు. ఉన్నదనుకో మళ్ళోసారి ఊరుకు రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు గాని రోహిత్ గాని వచ్చిండనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి. దయచేసి నాకు ఇదే చెప్తున్నా, అధికారులు ఎవ్వరైనా సరే, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళో తిరిగి మేము ఏడికైనా సిద్ధమే. ఈ యూరియా కొరత 12 నెలల కొలి ఎన్నడూ లేదు. ఇప్పుడు వచ్చింది ఆడోళ్లకు మొగోళ్లకు అందరికి ప్రతి ఒక్కలకు. అందుకనే ఏమంటున్నామంటే ఎకరున్నోడు ఎకర నాటేసుకున్నాడు, 2 ఎకరాలు 2 ఆ 2 ఎకరాలకు ఇట్లా ఎకరకిట్లా ఈ బాధ మాకు. ఆడోళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, కలుపులకి వెళ్ళి 500 కైకిలు పెట్టుకొని పొట్ట గడిచే కైకిలు ఎత్తుకొచ్చుకొని లైన్లో కనిపెడుతుంది. ఇది బాధ మాది. రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు పెట్టలే, 12 నెలలు పెట్టినాం లైన్లు, కామరేజ్ తెచ్చుకున్నాం, ఇడవేడి తెచ్చుకున్నాం, అంత తెచ్చుకున్నాం. ఇక మళ్ళా ఇప్పుడే ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం. ఎప్పుడు కాదు, కాబోదు, అసలే జీవితంలో కాదు. చెప్పు, ఒకసారి చెప్పాలి, ఆ రాజకీయ నాయకులకు చెప్పాలి. నచ్చి నా ప్రభుత్వం అని చెప్పాను, నేను మాట్లాడతా. వైఎస్ రాజశేఖర ఉన్నప్పటి నుంచి ఇదే ప్రభుత్వం. ఇప్పుడే మళ్ళా ఊరియా గురించి ఇప్పుడే మేము సస్తున్నామే. రైతులం ఆరేస్తుందో రాదో చల్లన్నాయి, చల్లకపోతే రాదా సావన్నా. ఉరి పెట్టుకుంటే తావరపడి సచ్చిండు ఆయనకి 5 లక్షల రాజ్యం. ఇది ఇష్టమున్నట్ట మాట్లాడు, ఇవ్వడం లేదు. దొంగల రాజ్యం ఇది, దొంగలు. కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగల రాజ్యం.